స్వీట్ బ్యాక్ టేస్ట్ చూస్తారు. ఈనాడు ఎంకరేజ్ చేస్తాం. ఇవ్వండి. ఏం చేద్దామంటే చిక్కీలు తీసేసి మన ఏజెన్సీ నుంచి ఈ ప్రోడక్ట్ పంపించలేక మాట్లాడు. వీళ్ళకి కూడా బిజినెస్ పెరుగుద్ది, మన పిల్లలకు కూడా పౌష్టిక మెచ్చుకుంటారు. సర్లే ఇప్పుడు ఇల్లమ్మా అవ్వు అలా సంచిది వాటిమో మళ్ళా పెంచమంతా ఇది పెడితే సరిపోతుంది. మీరు నిజంగా ఉత్పత్తులు తీరే ఆత్మహత్య సరఫరా మళ్ళా కూడా మధ్యతే మళ్ళా మీద పిల్ల ఇది మళ్ళీ మంచిగా చెక్ చేసుకుంటుంది. ఆ మిషన్ ఏమో గవర్నమెంట్ వారు ఇచ్చదు, ఈ మిషన్ ఏమో మేము చెక్ కొనుక్కున్నది. ఇంకా మార్కెట్ వేరే వేరే చెప్పండి ఒకసారి ఎలా చేస్తారు మొత్తం స్టార్టింగ్ చెప్పు. చెప్పు కేక్ అంటాం చెప్పు. చెప్పు ఒక కేజీ పెట్టకి ఎంత సింపుల్ గానే ఉంది, స్పీడ్ గా చేస్తాను. పెడితే వీళ్ళకి కూడా బాగుంటుంది కదా. చిక్కి మానేసి స్పాట్ లో క్యాష్ ఇచ్చి తీసేసి. ఓకే ఓకే అలాగే తప్పకుండా పొంగగలుగుతాము. మళ్ళీ నాకు మాట సప్లై చేస్తాం కదా సార్. 25 స్కూల్స్ ఉన్నాయి అప్పుడు 40 ఉండే, వీళ్ళు 20 మేము 20 ఎక్కడ ఆగలేదు.
బ్రేక్ బిల్స్ విషయంలోనే బ్రేక్ అయింది, మళ్ళీ తర్వాత బిల్స్ మొత్తం క్లియర్ చేసేసారు. ఎక్కడ బిల్స్ ఏం బ్రేక్ లో ఇప్పుడు ఆయన అంటున్నారు ఒక మాట చెప్పొచ్చాము, నేను క్యాష్ పెట్టుకొని వస్తాను. అసలు సాన్మోహన్ రాలేదు అదే చెప్తున్నాం. రాత్రి పగలు అనుకుంటే మేము పని చేస్తాం సార్, మేము కష్టపడే వాళ్ళం కాబట్టి మేము మాతో 10 మందికి పోషించుకుంటాం అని మేము చెప్పుకున్నాం. ఆ విధంగానే మేము ఎక్కడ చెప్పేశారు కదా, రాజుగారితో మాట్లాడారు, ఎస్ అయిపోయింది. ఇప్పుడు మీరు దాన్ని తప్పు రాకూడదు. ప్రతి స్కూల్కి అదే ఏదైతే వీళ్ళు మన ప్రభుత్వం చిక్కీలు ఇస్తున్నారో ఆ చిక్కీల రూపంలో ఈ బిస్కెట్లు కనుక విద్యార్థులకు అందిస్తే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవర్, వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు. కనుక మేము ఇమీడియట్లీగా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని వీటికి అందించే విధంగా ఈ బిస్కెట్స్ని కూడా స్కూల్స్లో అందించే విధంగా మేము చేయడం జరుగుతుంది. ఈ గారు ఇప్పుడు మన ఈ బిస్కెట్లు ఉందిగా తయారు చేసేది యూనిట్ పైన క్వార్టర్స్లో, అది పైన మొత్తం వర్షంతో కారిపోతుందంట. చేయించేయండి.